ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. దేవుడు 7 దినములు సృష్టిని నిర్మించడం. మొట్టమొదటిగా దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తుంది ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఫస్ట్‌గా దేవుడు భూమి ఆకాశమును సృజించాడంటండి. అప్పుడు భూమి నిరాకారంగా శూన్యముగా ఉండడం చూసి దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగాయెను. అంటే ఫస్ట్ దినాన్నే దేవుడు వెలుగును కలుగజేశాడండి. ఉదయము అస్తమయము కలుగగా 1వ దినమాయెను. అప్పుడు 2వ దినము దేవుడు ఆకాశ విస్తీర్ణము జలములన్నింటినీ ఏర్పాటు చేసి ఆకాశములను విస్తీర్ణమును పెద్ద ఒక విశాలమును ఏర్పాటు చేసెను. ఆ విశాలమునకు దేవుడు ఆకాశమని పేరు పెట్టెను. అది ఉదయము అస్తమయము కలుగగా 2వ దినమాయెను. అలాగే దేవుడు క్రింద జలమును పై జలములను అన్నింటినీ కప్పి ఆ జలముల మీద భూమిని కమ్మని పలుకుగా భూమి కలిగెను. జలచరాలకి అక్కడ జలములకి దేవుడు సముద్రములని పేరు పెట్టెను. అలాగే ప్రతి భూమి మీద ప్రతి గడ్డి మొక్క మొలవలను దేవుడు సెలవిచ్చినప్పుడు వాటి జాతి ప్రకారము మొక్కలన్నీ మొలిచినాయి. అస్తమయము ఉదయము కలుగగా 3వ దినమాయెను. అలాగే దేవుడు 4వ దినాన్ని ఏం కలుగజేశాడంటే, రాత్రిని ఏలుటకు చంద్రులను, పగటిని ఏలుటకు సూర్యుడును ఏర్పాటు చేశాను. అంటే వాటికి దేవుడు పెద్ద జ్యోతులు 2 జ్యోతులు ఏర్పాటు చేశాడనమాటండి. పెద్ద జ్యోతికి దేవుడు రాత్రిని ఏలుటకు, చిన్న జ్యోతిని పగలు ఏలుటకు నక్షత్రాలను నిర్మించాడు. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయం ఉదయము కలుగగా 4వ దినమాయెను. 5వ దినాన దేవుడు సముద్రంలో జలచర జీవాల్ని అంటే చేపల్ని అన్నింటినీ ఏర్పాటు చేశాడు. అలాగే గాలిలో ఎగరడానికి పక్షులను వాటి జాతి ప్రకారం పక్షులను ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా అది మంచిదని దేవుడు చూచి వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది సముద్రంలో జలములో ఉండి పక్షుల భూమి మీద విస్తరించుగాకని వాటన్నింటినీ దేవుడు ఆశీర్వదించెను. అస్తమయం కలుగగా 5వ దినమాయెను. అలాగే 6వ దినాన్ని చూడండి, దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గలగ వాటిని జాతి ప్రకారం పశువులను, పురుగులను, జంతువులను భూమిని పుట్టించెను. పలికిన ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆ జాతి ప్రకారం పశువులను, ఆయా జాతి ప్రకారం నేల ప్రతి పురుగును అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్తమును భూమి మీద ప్రాకు జంతువులను ఏలుదురుగాకనియు దేవుడు తన స్వరూపమందు నరులను సృజించును. దేవుని స్వరూపమందు వారిని సృజించును. స్త్రీగాను పురుషునిగాను వారిని చేసెను. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు జీవులను ఏలుడనియు దేవుడు వారితో చెప్పును. దేవుడు, ఇదిగో భూమి మీదున్న విత్తనమునిచ్చు ప్రతి చెట్టును, విత్తనమునిచ్చు వృక్ష ఫలములు ప్రతి వృక్షమునిచ్చు ఉన్నవి అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉండు అన్నింటి మీద కూడా దేవుడు వారికి అధికారం ఇచ్చాడంటండి. అప్పుడు ఈ పని అంతటి ముగించుకుని దేవుడు అంటే 6వ దినాన్న దేవుడు భూచరాలను, పక్షులను, మనుషులను అన్నింటినీ కూడా దేవుడు కలుగజేశాడు. అది ఆ దేవుడు తాను చేసిన పనంతటి కూడా తనంతటికి నచ్చి ఇది చాలా దేవుడు ఆలోచన చేసి పని 7 దినములు కూడా ముగించుకుని 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి పొందాడంటండి. ఆ దినం 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంటండి. మనల్ని కూడా దాన్ని మనల్ని ఫాలో అవ్వమని దేవుడు చెప్పాడు. అంటే మనము 7వ దినాన్ని అనేది ఆచరించాల్సిందిగా దేవుడు కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా తోటలో ఎప్పుడు కూడా అంటే దేవుడు వర్షాన్ని కురిపించలేదు కాబట్టి ఏదెనులో అప్పుడు ఆదాముని తీసుకెళ్ళి దేవుడు ఏదెనులో ఉంచాడు. అక్కడ ఒక నది 4 పాయలుగా చీలుకుపోయినట్లుగా మనము దీంట్లో చూస్తామండి. అది నేను వేరొక వీడియో చేస్తాను మళ్ళీ. ఎందుకంటే ఇది నేను 7 దినముల్లో దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడో అనే దానిపైన నేను వీడియో చేయడం జరిగింది. మీకు వివరంగా క్లుప్తంగా 7 పాయింట్స్ కూడా
చెప్తున్నాను చూడండి. లాస్ట్‌లో కీ పాయింట్స్. ఫస్ట్‌గా దేవుడు వెలుగును కలుగజేసెను. రెండవదిగా దేవుడు రెండవ దినాన ఆకాశ విస్తీర్ణమును దేవుడు కలుగజేసెను. మూడవ దినాన భూమియు, సముద్రాలు, మొక్కలు కలుగజేసెను. నాలుగవ దినాన దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగజేసెను. ఐదవ దినాన జలచరాలు, పక్షులను కలుగజేసెను. ఆరవ దినాన భూచరాలు, మనుషుల్ని దేవుడు కలుగజేసెను. తను చేసిన పనంతటిని దేవుడు ఎంతో సంతోషించి దేవుడు ఏడవ దినాన్ని విశ్రమించడం జరిగిందండి. ఆ ఏడవ దినాన్నే దేవుడు